So the scene is one of your friends wanted to start up a supermarket like thing, right? ఇప్పుడు సూపర్ మార్కెట్ డీమార్ట్ లాగా అలాంటిది ఏదో స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ స్టార్టింగ్లో బిజినెస్ బాగా జరగాలి అంటే సిటీలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అండ్ ప్రాబ్లం మదనపల్లిలో అయితే సగం జనాభా డీమార్ట్లో ఉంటారు, కానీ సిటీలలో సగం జనాభా షాపింగ్ కాంప్లెక్స్లో ఉండాలంటే కుదరదు అందరికీ. ఇప్పుడు బిజినెస్ బాగా జరగాలంటే అందుకు మీ ఫ్రెండ్ ఏం ఆలోచించాడంటే, ఇప్పటికి ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి రాలేదనుకోండి, రైటా? మీ ఫ్రెండ్ ఏం ఆలోచించాడంటే సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాము, కానీ అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కొని పోవాలంటే వాళ్ళకి టైం సరిపోదు. కాబట్టి మనం అక్కడక్కడ కొన్ని ఏటీఎం సెంటర్లు పెడతాం. అక్కడక్కడ కొన్ని ఏటీఎం, ఎనీ టైం మార్కెట్, రైటా? అక్కడ ఒక కంప్యూటర్ పెడతాము. వచ్చిపోయే వాళ్ళు అక్కడ వచ్చి కంప్యూటర్లో ఆ ప్రోగ్రామ్ ఆన్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇంత డబ్బని వస్తుంది, ఆన్లైన్లో పే చేసేస్తారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మనం హోమ్ డెలివరీ ఇచ్చేస్తాం. కాన్సెప్ట్ రైటా? మన షాప్లో వచ్చి కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. కావాలంటే మన షాప్ కోసం మనం సపరేట్గా ఒక యాప్ పెట్టుకున్నాము. యాప్ సిస్టంలో రన్ చేస్తాము. ఇంకా మొబైల్ ఫోన్స్, రైటా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటివి ఇంకా రాలేదనుకోండి, అప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఏటీఎం సెంటర్ లాంటిది ఒకటి కాదు 2 వీధులకు ఒకటి ఏటీఎం సెంటర్లు పెట్టాలనుకున్నాడు. ఒక చోట ఒక కంప్యూటర్ పెడతాడు, దాంట్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు వచ్చి నొక్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇంటికి సరుకులు చేరిపోతాయి, రైటా? ఇప్పుడు మీ ఫ్రెండ్ కోసం మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలి. సో వాట్ యు డూ ఈజ్ ఇంపోర్ట్ జావా డాట్ awt dot event dot star, say class ATM, extends frame. So your class constructor ATM, public void add C, grid bag layout set చేస్తాం కాబట్టి కాంపోనెంట్ CC int row int column int width int height. Public static void main, string class objects array, new ATM of, say grid bag constraints GC, set size of, set location of, set layout of new, grid bag layout of, grid bag layout set చేసిన వెంటనే immediately GC is equal to new grid bag constraints of, set visible of true, and ఇక్కడ add C లో you have standard code GC dot grid X is equal to column, grid Y is equal to row, grid width is equal to W, spelling a grid height is equal to H, add of CC comma GC. So save this. ATM.java. So Java C ATM data Java ATM. So screen visible. Now start thinking. ఇప్పుడు దీనిలో మనము టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చామనుకోండి, నీకేం కావాలి అని టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే యూజర్ స్లీపింగ్ 2 kgs మీరు పంపించగలరా? అది కుదరదు. కాబట్టి మనం ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా వీ ప్రిఫర్ ఎ చాయిస్ సబ్జెక్ట్, రైటా?
ఇప్పుడు వాటికి ఏం పేర్లు పెడుతున్నామో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పేర్లు వాడి మనం వాటిని వాడుకోవాలి. సే చాయిస్, ఐ గివ్ ఎ నేమ్ ITS. సే ITS ఈజ్ ఈక్వల్ టు న్యూ చాయిస్ ఆఫ్, జాగ్రత్త గమనించు, ITS డాట్ యాడ్ ఆఫ్ select ITS dot add of soaps, ITS dot add of pastes. Okay, add the C of new label of items. First column, one width, one height. Add C of ITS, comma, first row, second column, one width, one height. సో ఐటమ్స్, ఇప్పుడు వాడికి సోప్స్ కావాలా పేస్ట్ కావాలా సెలెక్ట్ చేసుకుంటాడు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు వాడు సోప్స్ అని సెలెక్ట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఒక యూజర్ లాగా ఆలోచించండి, మీరే యూజర్, సోప్స్ అని మీరు క్లిక్ చేశారు. నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? యా, బ్రాండ్స్, రైటా? ఏ కంపెనీది, ఏ టైప్ ప్రోడక్ట్, కాన్సెప్ట్ రైటా? అది డిస్ప్లే చేయడానికి ఐ ప్రిఫర్ ఏ లిస్ట్ చాయిస్, రెండు దాదాపుగా ఒకేలాంటివి. దానికి నేను ప్రో అని పేరు పెడుతున్నా. సే ప్రో ఈజ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్, న్యూ లేబుల్ ఆఫ్ products, first row third column, first row fourth column లో pro అనే లిస్ట్, రైటా? ఇప్పుడు ప్రోలో ఏముంటుంది అంటే ఏముండదు. ఇప్పుడు ఒకవేళ యూజర్ సోప్స్ అని నొక్కితే అప్పుడు సోపుల పేర్లు రావాలి, ఒకవేళ యూజర్ పేస్ట్ అని క్లిక్ చేస్తే అప్పుడు పేస్ట్ల పేర్లు రావాలి. కాన్సెప్ట్ రైటా? అంటే ఇప్పుడు చాయిస్లో నొక్కితే ప్రాసెస్ జరగాలి. దీని గురించి లాంగ్ బ్యాక్ ఒకసారి ఊరికే అలా డిస్కస్ చేస్తాం. సో బటన్ నొక్కితే ప్రాసెస్, చాయిస్లో నొక్కితే ప్రాసెస్. మనం కళ్ళతో పని చేస్తాం, చెవులతో కూడా పని చేస్తాం. కళ్ళతో చేసే పనిని చూడడం అంటారు, చెవులతో చేసే పనిని వినడం అంటారు. లాగా బటన్ నొక్కితే చేసే ప్రాసెస్ యాక్షన్ ఈవెంట్, చాయిస్లో లిస్ట్లో నొక్కితే చేసే ప్రాసెస్ ఐటమ్ ఈవెంట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం, రైటా? సో ఇంప్లిమెంట్స్ ఐటమ్ లిజనర్. ఇప్పుడు ఎవరిలో నొక్కితే ప్రాసెస్ జరగాలి? ITS లో నొక్కితే ప్రాసెస్ జరగాలి, కాబట్టి ITS డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్. కాన్సెప్ట్ ఓకే. సో యూ షుడ్ ఓవర్ రైడ్ ది మెథడ్ ఐటమ్ లిజనర్ అన్నది ఇంటర్ఫేస్. సో యువర్ మెథడ్ ఈస్ పబ్లిక్ వాయిడ్ ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్ ఐటమ్ ఈవెంట్ ఈ. ఇప్పుడు జాగ్రత్త గమనించు, ఇఫ్ ఈ డాట్ గెట్ సోర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ITS అయితే, కాన్సెప్ట్ ఓకే, ITS అయితే అప్పుడు ఏం జరగాలి? ప్రో డాట్ యాడ్ ఆఫ్ లక్స్, హమామ్, రెక్సోనా, ఇంకా లైఫ్ గర్ల్, లైఫ్ బాయ్, ఇంకా సంతూర్. ఓకే, నా జాగ్రత్త గమనించు. ఇప్పుడు యూజర్ ఇక్కడికి వచ్చి పేస్, ఇది కరెక్టా అంటే ఇప్పుడు మళ్ళీ మనము ITS లో నొక్కితే కాదు, ITS లో నొక్కితే అప్పుడు ITS లో సోప్స్ అని నొక్కితే అని చెక్ చేయాలి. కరెక్టా కదా? కరెక్టా కదా? ఇప్పుడు దాన్ని ఎలా చెక్ చేస్తాము? ఇఫ్ ITS లో నొక్కితే బాగానే ఉంది, అప్పుడు ఇఫ్ ITS డాట్ దానిలో ఏది నొక్కినాడో దాన్ని తెచ్చుకోవాలి. సే
గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్, ఇది స్ట్రింగ్ ఇస్తుంది. గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్, మనం మామూలుగా ఈజీ టు సోప్స్ అయితే అనాలి, కానీ స్ట్రింగ్ మీద డబల్ ఈక్వల్ టు అప్లై చేయడానికి లేదు, ఇది స్ట్రింగ్ ఇస్తుంది. సో స్ట్రింగ్ క్లాస్లో ఈక్వల్స్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంది. సో ఈక్వల్స్ ఆఫ్ డబుల్ కోట్స్లో సోప్స్ అయితే అప్పుడు ఈ పేర్లు రావాలి. రైటా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు యూజర్ పేస్ అంటే ఏమి రాలా, ఎందుకనంటే మనం కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు యూజర్ సోప్స్ అంటే సోపుల పేర్లు వచ్చినాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఓకే. ఇప్పుడు పేస్ అంటే ఏం జరగల్లా? పేస్ల పేర్లు రావాలా, కరెక్టా కదా? వెరీ నైస్. సో కంట్రోల్ సి అంటే ఇప్పుడు మళ్ళీ ఇదే కోడ్ రాయాల లోపల. ఐటీఎస్లో నొక్కితే అప్పుడు ఐటీఎస్లో సోప్స్ కాకుండా పేస్ అని నొక్కితే అప్పుడు కాల్గేట్, డాబర్ రెడ్, యా, మిస్ వాక్, మీ తలకాయ అది మెస్ వాక్, మిస్ వాక్ కాదు. రైట్. సో ఇప్పుడు పేస్ వచ్చినాయి లేదా? ఇప్పుడు సోప్స్ వచ్చినాయి లేదా? రాలేదా? వచ్చినాయి. ఇలా వస్తే బాగుంటుందా? ప్రాబ్లం కదా. అంటే ఇప్పుడు యూజర్ సోప్స్ అని నొక్కితే ప్రోలో ఇంతకుముందు ఏమున్నాయో ఆ వెళ్ళిపోయి కొత్తగా సోపుల పేర్లు రావాలి. వా వాడు పేస్ అని నొక్కితే ఇప్పుడు ఆల్రెడీ ఏమున్నాయి ఆ వెళ్ళిపోయి కొత్తగా పేస్ల పేరు రావాలి, కరెక్టా కదా? అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే అది ఎప్పుడు అసలు ఐటీఎస్లో నొక్కినప్పుడు, సోప్స్ అని నొక్కినప్పుడు కాదు. ఐటీఎస్లో నొక్కిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ప్రో డాట్ రిమూవల్ ఆఫ్ లిస్ట్లో చాయిస్లో యూ హ్యావ్ దట్ మెథడ్. సోప్స్ సోపుల పేర్లు వచ్చినాయి, పేస్ అంటే ప్రోలో ఉన్న వెళ్ళిపోయి పేస్ల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ సోప్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ ఉన్నాయి అవి వెళ్ళిపోయి కొత్తగా సోపుల పేరు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఓకే. నెక్స్ట్ యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ప్రైస్. ఏంటంటే ప్రైస్ తెలిస్తేనే ఎన్ని కావాలి అని కొంటాడు. రైటా? అందరూ మాకు మా సోప్ కావాలి అంతే, వాడు 50 రూపాయల సోప్ 500 అన్నా మేము కొనేస్తాము అనేవాళ్ళు అందరూ ఉండరు. రైటా? ప్రైస్ని బేస్ చేసుకొని మళ్ళీ డిసైడ్ చేసుకుంటాడు ఎన్ని కావాలని. సో ప్రైస్ కోసం ఐ ప్రిఫర్ అనదర్ లిస్ట్ ట్రై. సో ప్రైజెస్ 5th 6th ట్రై. ఇప్పుడు యూజర్ ఇక్కడ పేస్ అన్న వెంటనే ఇక్కడ పేస్ల పేర్లు ఇక్కడ వాటి ప్రైజులు వచ్చేస్తే ఆ ప్రైజుల్ని కంపేర్ చేసుకొని వాడు డాబర్ రెడ్ కావాలా క్లోజప్ కావాలా డిసైడ్ అవుతాడు, కరెక్టా కదా? అంటే ప్రైజులు ఎప్పుడు రావాలి? అది కూడా ఐటీఎస్లో నొక్కినప్పుడే రావాలి. కాన్సెప్ట్ రైటా? కాబట్టి మనము ఐటీఎస్లో నొక్కితే అప్పుడు ఇక్కడ కింద రాయొచ్చు ప్రై డాట్ యాడ్ ఆఫ్. ఇప్పుడు ఇది ఎన్నోది అంటే ఫస్ట్ది కాబట్టి ఇక్కడికి పోయి లక్స్, లక్స్ ఎంత ప్రైస్ ఇలా రాయడానికి బదులు యూ కెన్ డూ ఎ బెటర్ థింగ్, పక్కనే రాయి ప్రై డాట్ యాడ్ ఆఫ్ 23 రూపాయలు. ఓకే, ఇది 28 రూపాయలు, 32 రూపాయలు,
ఇది 36 రూపీస్. సంతూర్ 48. ఏమో నాకు రేట్లు తెలియదు, అనుకుందాం ఎంతో ఒకంత. ఓకే, ఇప్పుడు పేస్ట్లు కూడా అంతే కదా. అనుకుందాం, నష్టమేమి. రైటా? వెరీ నైస్. సో ఇప్పుడు యూజర్ ఇక్కడికి వచ్చి పేస్, కరెక్టేనా? ఓకే, యూజర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి సోప్స్. ఓకే, ఏమైంది? ఓ, ప్రైస్ రాలేదా? ఏం చేయాలి? దానిలో కూడా తీసేయాలి కదా. ఆ, ఇలా మీరు ఆలోచించి చెయ్యడం మొదలు పెడితే యూ కెన్ బికమ్ ఏ ప్రోగ్రామర్ ఈజీలీ. పేస్ సోప్స్ కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు యూజర్ లైఫ్ బాయ్ 23 రూపాయలు. తప్పు కదా? అంటే యూజర్ దీనిలో అసలు నొక్కరాదు, కరెక్టా కదా? కాబట్టి మనకి కాంపనెంట్ క్లాస్లో మెథడ్ ఉంది. కాంపనెంట్ క్లాస్ అంటే అన్నిటికీ బేస్ క్లాస్. అన్నిటికీ బేస్ క్లాస్ కాంపనెంట్ అంటే అన్ని క్లాసుల్లో ఈ మెథడ్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రై డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్. జాగ్రత్తగా గమనించు, ఇక్కడ ఎడిట్ మెనూలో కాపీ. ఎందుకు కాపీ చేయలేకపోతున్నాం? ఓ, అంటే ఇక్కడ ఏదైనా నువ్వు ఇట్లా అంటే అప్పుడు కాపీ యాక్టివేట్ అవుతుంది. అలా అనకపోతే కాపీ అన్నది ఎనేబుల్డ్ ఫాల్స్ అయింది. కాన్సెప్ట్ ఓకే. సో ఇప్పుడు యూజర్ సోప్స్ ఇప్పుడు ఇక్కడ నొక్కేందుకు లేదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, రైటా? ఇప్పుడు వాడి ఇక్కడికి వచ్చి లైఫ్ బాయ్ ఎంత అంటే ఏదో స్కేల్ పెట్టి చూసుకోవచ్చు. లక్స్ ఎంత స్కేల్ పెట్టి చూసుకోవచ్చు, ఐసైట్ ఉంటే. ఆడి కర్మగాలి ఇలా కిందికి పోయి సంతూర్ అంటే ఇక్కడ కిందికి పోలేదు. అప్పుడు ఏం చేయాలా? ఈజ్ ఎ ప్రాబ్లం, కరెక్టా కదా? అప్పుడు మనం ఏం చేయొచ్చునంటే దీనిలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా దాని ప్రైస్ సెలెక్ట్ అయిపోవాలి అని చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు దీనిలో సెలెక్ట్ అవ్వాలి, ఎన్నోది సెలెక్ట్ అవ్వాలి అంటే దీనిలో ఎన్నోది సెలెక్ట్ అయిందో ఇక్కడ అన్నోది సెలెక్ట్ అవ్వాలి. దీనిలో ఎన్నోది సెలెక్ట్ అయిందో దీనిలో అన్నోది సెలెక్ట్ అవ్వాలి. ఎప్పుడు? దీనిలో నొక్కినప్పుడు. ఇప్పుడు దీనిలో నొక్కినప్పుడు కాబట్టి ప్రో డాట్ యాడ్ ఐటమ్ లిజనర్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త పడు, ఇదంతా ఐటీఎస్లోనే జరుగుతూ ఉంది, రైటా? ఎక్కడి వరకు? ఇక్కడ వరకు ఐటీఎస్. ఓకే, ఇది ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్ ఇక్కడ వరకు ఉంది. ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్ లోపల నువ్వు రాయల్లా, అంతేగాని నువ్వు దీని లోపల రాసినావు అనుకో ప్రాసెస్ జరగదు. అది నొక్కబడితే అప్పుడు దాని లోపల ఇది దాని లోపల ఇది నొక్కబడదు. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్త పడాలి. ఇఫ్ ఈ డాట్ ప్రో అయితే అప్పుడు ఏం జరగాలి అంటే ప్రై డాట్ సెలెక్ట్ ఆఫ్ చాయిస్ క్లాస్లో యూ హ్యావ్ దట్ మెథడ్ సెలెక్ట్ ఆఫ్ 0, సెలెక్ట్ ఆఫ్ 1 ఏది ఇస్తే అది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నోది సెలెక్ట్ అవ్వాలి? ప్రోలో ఎన్నోదో ఎన్నోది అని అంటే ప్రో డాట్ యూ హ్యావ్ ఎ మెథడ్ గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్తుంది. గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్ దాని ఇండెక్స్ నెంబర్ ఇస్తుంది, రైటా? Now see, soaps, Lux, automatically selected. Santoor, Flyboy, Pace, Colgate, Sensodyne, కిందికి రా,
ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి కిందికి వచ్చింది, ఆటోమేటిక్గా అన్నది సెలెక్ట్ అయ్యి కనిపించింది. కాన్సెప్ట్ రైట్? ఎంతవరకు అర్థమైంది? ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? క్వాంటిటీ. సో క్వాంటిటీ కోసం ఐ ప్రిఫర్ వన్ చాయిస్ సబ్జెక్ట్. న్యూ చాయిస్ ఆఫ్. ఇప్పుడు క్వాంటిటీ అంటే దానిలో 1 2 3 4 నెంబర్లు కనిపించాలి కదా. సో దానికోసం ఏం చేస్తామనంటే ఫార్ ఇప్పుడు QTY డాట్ యాడ్ ఆఫ్ 1 QTY డాట్ యాడ్ ఆఫ్ 2 20 సార్లు రాయాల. దాని బదులు ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 I లెస్ దెన్ 21 I ప్లస్ ప్లస్ QTY డాట్ యాడ్ ఆఫ్ 1 2 3 4 నెంబర్లు రావాలి అంటే ఇక్కడ I. ప్రాబ్లం ఎక్కడ అంటే యాడ్కి మనం ఇవ్వాల్సింది స్ట్రింగ్. I అన్నది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ I. ఇప్పుడు క్వాంటిటీలో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అని చూపిస్తాం, రైటా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్వాంటిటీ ఇది 7th, రైటా? 7th కాలం, ఇది 8th కాలం. సి అన్ని ఒకటే రోలో వస్తున్నాయి. ఇది 8th కాలం, రైటా? ఓకే. ఇప్పుడు ఇక్కడ యూజర్ సోప్స్ మీరే పోయినారనుకోండి, మీరే కొంటా ఉన్నారు, జాగ్రత్తగా ఆలోచించు. మీరు హమామ్ 2 కావాలని తీసుకున్నారు. ఆ తర్వాత మీ ఇంట్లో పాతకాలం మనిషి ఎవరో ఒకరు ఉన్నారు, మీ తాతగారు, లేదు బా నాకు లైఫ్ బాయ్ ఒకటి తీసుకొని రా అన్నారు. సరే లైఫ్ బాయ్ ఒకటే. అందులో మీ అమ్మగారు చెప్పారు, నో 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 నో, నేను బయట వెళ్ళినప్పుడు పెళ్ళికి పోతా ఉన్నాను, అక్కడ పెళ్లిలో నేను యంగా కనిపించాలంటే నాకు సంతూర్ కావాలి, కాబట్టి సంతూర్ నా కోసం 2 తీసుకురా అన్నారు. సరే మీ అమ్మగారి కోసం సంతూర్ 2 కొన్నారు. అందులో మీ బామ్మ నాన్న నాకు లక్షే కావాలా, నేను మిగతా వాడిని అన్నారు. సరే ఆవిడ కోసం 1 ఒకటి కొన్నారు. అందులో ఆవిడ అనింది, నో సూపర్ కొంటాను, పేస్ట్ కూడా కొను, నాకు ప్లీజ్ నా కోసం మెస్వాక్ కొను. సరే ఆవిడ కోసం మెస్వాక్ ఒకటి కొన్నారు. కానీ మీకు దగ్గర క్లోజప్, రైటా? ఓకే, క్లోజప్. ఇవి మీరు ఇప్పుడు ఏమేమి కొన్నారు? అదే ఏమేమి కొన్నారు? ప్రాబ్లం వచ్చిందా లేదా? కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలి. దీనిలో కంటిన్యూషన్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో ఇన్ని కావాలి అని ఇలా నొక్కిన వెంటనే ఏం జరగాలంటే ఇక్కడ కింద 4 లిస్టులు పెట్టు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4. పదాలు జాగ్రత్తగా విను. ఈ లిస్ట్ 1లోకి ఇక్కడ నువ్వు 3 అని నొక్కిన వెంటనే క్లోజప్ ఫస్ట్ లిస్ట్లోకి వచ్చేయాల, రైటా? ఆ 223 రెండో లిస్టులోకి వచ్చేయాల. ఈ మూడో లిస్టులోకి వచ్చేయాల. ఈ 223 ఇంటూ 3 జరిగి 4వ లిస్టులోకి వచ్చేయాలి. ఇదంతా ఎప్పుడు జరగాల? నువ్వు క్వాంటిటీలో నొక్కినప్పుడు జరగాలి. కాన్సెప్ట్ రైటా? అర్థమవుతుందా? అది ఎలా మీరు చేస్తారా? నేను చేయనా? నో సౌండ్. బ్యాక్ బెంచర్స్, గుడ్. సో ఐ సజెస్ట్ ఆ కింద ఏదైతే పెడతారో ఫస్ట్ దాంట్లోకి ఏం రావాలా? ప్రోడక్ట్ రావాలా. ఏ ప్రోడక్ట్? కాబట్టి దీని పేరు ప్రో, కాబట్టి దాని పేరు ఎస్ ప్రో అని పెట్టుకో. ఇది ప్రైస్ కాబట్టి దీని పేరు ఎస్ ప్రై. ఇది క్వాంటిటీ కాబట్టి SQTY. ఇక్కడ ఆ 2 మల్టిప్లై జరిగి వస్తుంది సెలెక్టెడ్ టోటల్ STOT. ఆ కింద ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టు, దానిలో గ్రాండ్ టోటల్ పెట్టు.
రైటా? ఈ ప్రోగ్రామ్ని మీరు చేసి చూపించండి. ఎవరు చేసి చూపిస్తే వాళ్ళకు 5 స్టార్ చాక్లెట్. రైటా? ఓకేనా? వెరీ నైస్. ఈ రోజుకి ఇది చాలు. దీన్ని కంటిన్యూ చేయండి. మిగిలింది రేపు చూస్తాం.